హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఈజీగా ఇంట్లోనే అయితే మటన్ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసేయండి. ఫస్ట్ అయితే ఫ్రెష్ మటన్ తీసుకొని దానిలోకి తగినంత పసుపు, అల్లం పేస్ట్, అలాగే కొంచెం ఆయిల్ వేసి అయితే మంచిగా మిక్స్ చేసుకోవాలి. మటన్ మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాతకి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మంచిగా ఉడికించుకోవాలి. మటన్ ఉడికాక అయితే దానిలోకి వాటర్ వస్తే వాటర్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే మటన్ పీసెస్ని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ అయితే మంచిగా హీట్ చేసుకున్న తర్వాతకి మనం ఉడికించిన మటన్ పీసెస్ని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లోకి తగినంత కారం, ఉప్పు, పసుపు, మసాలా, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి. ఇది మంచిగా వేగాక దీనిలోకి మనం ఫ్రై చేసుకున్న మటన్ పీసెస్ని వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాతకి అంతే సింపుల్గా ఇట్లా ఇంట్లోనే మటన్ పచ్చడి అయితే రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలోకి అయితే కొత్తిమీర, పుదీనా వేసి మంచిగా గార్నిష్ చేసుకోవాలి. అంతే సింపుల్గా ఇంట్లోనే అయితే ఇలా మటన్ పచ్చడి అయితే రెడీ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.